వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పండుగ సందర్భంగా ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి 400 స్పెషల్ బస్సులు రద్దీకి అనుగుణంగా ఇంకా బస్సులను అందుబాటులో తెస్తాం. లక్నాపూర్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. హైదరాబాద్ లో తిరగడానికి చేపట్టేందుకు అరుదైన సర్జరీ స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ సర్జరీ విజయవంతం చేసిన వెటర్నరీ డాక్టర్లు. గొర్రెముల ఏకశిలా వెంచర్లో మరోసారి ఉద్రిక్తత. సర్వే చేసేందుకు వచ్చిన కబ్జాదారుడు వెంటనే ఆందోళన చేపట్టిన ఫ్లాట్ ఓనర్లు. ఇక డీటెయిల్ చూస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా ఉప్పల్ ఎక్స్ రోడ్డు నుండి సుమారుగా 400 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇంకా బస్సులను అందుబాటులో తీసుకొస్తామని వరంగల్ 1 డిపో మేనేజర్ అర్పిత తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు లాంటి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. 300 మందికి ప్రయాణికులు మహాలక్ష్మికి వెళ్లే ప్రయాణికులు ఉన్నారని, ఒక వంతు మాత్రమే డీలక్స్ లాంటి బస్సులు వెళ్తున్నారని డిపో మేనేజర్ అర్పిత అన్నారు. హోండ్రాస్ రాజధాని టెగుసిగాల్పాలో రాజకీయ హింస చెలరేగింది. మీడియాలో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేషనల్ పార్టీ బృందమైన గుర్తు తెలియని వ్యక్తి పేలుడు పరికరాన్ని విసిరారు. ఈ దాడిలో మహిళా నేత గ్లాడిస్ అరోరా లోపెస్ తల వీపు గాయాలే రక్తస్రావం కాగా ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల అనంతరం దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ నేరపూరిత దాడిని పార్టీ తీవ్రంగా ఖండించింది. Gladys Aurora, Teresita, Calix, también Teresita. ¿Qué es lo que está pasando ahí? ¿De aquí al Congreso? Sí, sí, ¿por qué no entran? No nos dejan entrar. Gladys, viene Gladys Aurora, Teresita, Calix, también Teresita. ¿Qué es lo que está pasando ahí? ¿De aquí al Congreso? Sí, sí, ¿por qué no entran? No nos dejan entrar. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని లక్నాపూర్ ప్రాజెక్టు వద్ద 6,83,00,000 నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ
లక్నాపూర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారని తెలిపారు. లక్నాపూర్ ప్రాజెక్టులో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో బోటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! లైఫ్ వాళ్ళు స్పెండ్ చేయడానికి వీలవుతుందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ, అదేవిధంగా కొత్తకుంట చెరువును కూడా మన పరిగి పట్టణంలో గతంలో అది కొంతమంది దాన్ని కబ్జా చేసి దాన్ని మొత్తం ప్లాట్లు కూడా చేయడం జరిగింది. దాన్ని నేను మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి ఫండ్స్ శాంక్షన్ చేయించి అక్కడ కూడా వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. దాంట్లో కూడా నీళ్లు కూడా రావడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున ఒక 5 కోట్ల రూపాయలు దాన్ని కూడా తీసుకొచ్చి దానిలో సిల్ట్ చాలా ఉంది, ఇంకా లక్నాపూర్లో కూడా ఉంది. ఇవన్నీ కూడా తీసి డెవలప్ చేయడానికి ప్రతిపాదనలు పంపించినాం. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కిందకి మన పరిగి కూడా వచ్చేసి కాబట్టి మన పరిగి మండలంలో జాఫర్పల్లి దగ్గర కూడా ఒక ఇకో అర్బన్ పార్క్ దగ్గర 140 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఈ హెచ్ఎండిఎఫ్ ఫండ్ ద్వారా డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ, పరిగిని అన్ని రంగాల్లో కూడా చేపలు కానీ ఓ కుక్కకు చేప స్కిన్తో అరుదైన సర్జరీని వెటర్నరీ డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్తో కుక్క కాలిన చర్మం స్థానంలో తలాఫియా ఫిష్ స్కిన్తో రిప్లేస్ చేసి కుక్కకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. 50% కాలిన గాయాలతో తీవ్ర అస్వస్థకు గురై బాధపడుతున్న గోల్డీ అనే పెంపుడు కుక్కకు చికిత్సను విజయవంతంగా నిర్వహించడం భారతీయ పశు వైద్యంలో ఒక నూతన ఆవిష్కరణ అని వెటర్నరీ డాక్టర్ వెంకట్ అన్నారు. తెలంగాణలో మొదటి శాస్త్ర ప్రయోగం విజయవంతం అవ్వడం పట్ల ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వెంకట్ యాదవ్, డాక్టర్ షిరిన్లు వెల్లడించారు. నగరంలో ఈసీఐఎల్కు చెందిన కుక్క సంరక్షకుడు రాఘవ గత ఏడాది అక్టోబర్లో కాలిన గాయాలతో ఉన్న గోల్డీని తమ హాస్పిటల్కు తీసుకొచ్చారని తెలిపారు. 3 నెలల వ్యవధిలో వైద్య పరీక్షలు చేసి పెట్ ప్రాణాన్ని కాపాడినట్లు వారు తెలిపారు. సో ఇక్కడ నుంచి మొత్తం కవర్ అయి ఉంది అన్నమాట, ఫుల్ గా ఇంత మొత్తం 50%. సో ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం నెక్ గోల్డ్ గుడ్ గర్ల్ మచ్చా. సో ఇక్కడ మీరు చూస్తే ఇది అంతా అన్నమాట ఫుల్ కవర్ అయిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ హెయిర్ రావాలి ఇంకా అన్నమాట. ఇప్పుడు ఫుల్ అప్పర్ బాడీ ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ వచ్చేది, సైడ్ నుంచి ఇక్కడ వరకు మొత్తం పోయింది అన్నమాట. ఓకే నాన్న. సో దానికి ఏం చేశారు, ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది మొత్తం డర్టీ వూండ్స్ నెక్రోజ్ ఏరియా అంతా తీసేసి ప్రిపేర్డ్ నైస్ వూండ్ బెడ్ అంటాం, గ్రాన్యులేషన్. దాని తర్వాత గ్రాఫ్టింగ్ అనమాట. అండ్ దెన్ ఫాలో అప్ ఎక్స్టెన్సివ్ మంచిగా ఫాలో అప్ చేస్తూ సెకండరీ ఇన్ఫెక్షన్ మేనేజ్ చేస్తూ, బికాస్ షీ హ్యాస్ secondary infection she had. Now nicely there is no open area as you can see, and then there is no discharges nicely, almost good girl. చూడొచ్చు మీరు ఈ సైడ్ నుంచి కూడా చూడండి, ఈ సైడ్ నుంచి తర్వాత ఇది ముందు లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఏమీ లేదు అసలు, ఫుల్ హెయిర్ వచ్చేసినాయి అనమాట. సో ఆల్మోస్ట్ సెట్ అయింది. గర్ల్, she has fought and she has the same spirit from the day one. Have seen her not crying at all. I mean that also add a great point. ఇక్కడ ఎట్లా అంటే కొన్ని పెట్స్ తట్టుకోగలరు, మీన్స్ వెరీ డిఫికల్ట్, చాలా నొప్పి ఉంటది, చాలా ఇడిస్తారు, చాలా మతలబ్ నాకేస్తారు, కొరికిస్తారు, ఇట్స్ డిఫికల్ట్ అనమాట. బట్ దిస్ గర్ల్ ఇస్ అ వెరీ బ్రైట్ గర్ల్. She has put all that effort and she's put all the faith on us is what I would say, and she fought really well. That's why thanks, good girl mama. So she made it along with us, otherwise this wouldn't have been possible. So good girl Goldie, and thank you to also pet parent, because ఇక్కడ పట్టుకోండి అంటే ఇది చేప గ్రాఫ్టింగ్ అనేది కనిపిస్తుంది. అది ఇక్కడ పట్టుకో మేడం. మేడం గోల్డీ that's a good girl. Look at the camera. Yeah, that's a good girl. Celebrate.
Yes, that's nice. You understood that. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల రెవెన్యూ పరిధి కొరెములలోని ఏకశిలా వెంచర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 1985లో వేసిన ఏకశిలా లేఅవుట్లో వందలాది మంది మధ్యతరగతి ప్రజలు కొన్న ప్లాట్లపై కన్నేసి అధికారుల అండతో సర్వే చేసేందుకు కబ్జాదారులు ప్రయత్నించడంతో పాటు ఫ్లాట్ ఓనర్లు ఏకశిలా వెంచర్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఏకశిలా వెంచర్ ఫ్లాట్ ఓనర్లకు ఏకశిలలో భూములు కొన్న వెంకటేష్కి మధ్య భూ తగాదాలు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నాయి. ఈ విషయంలో గతంలో ఎంపీ ఈటెల రాజేందర్ జోక్యం చేసుకుని ఫ్లాట్ ఓనర్లకు మద్దతుగా నిలిచి వెంకటేష్ అనుచరులపై చేయి చేసుకున్నారు. కేసులు కూడా జరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేష్ కొంతమంది అధికారుల అండదండలతో ఈ విలువైన భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదంపై ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి అమాయక ఫ్లాట్ ఓనర్లకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి. ఎవరికి ఇచ్చారు? నా పేరు మీద అయ్యింది. డాడీకి నావి కూడా ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్ అంటున్నావు కదా, నేను కూడా మా జీపీ నుంచి క్లారిఫికేషన్ తీసుకుని వస్తాను. మళ్ళీ ఒకవేళ చేయొచ్చు, మీరు ప్రొసీడ్ కావాలంటే ఫీజు కట్టడానికి మేము సర్వే చేయాల్సిందే. నువ్వు వద్దన్నావు కదా అని చెప్పి నేను పోలేదు. అని నేను అదే చెప్తున్నా. నేను కూడా కోర్టు క్లారిటీ తీసుకున్న తర్వాతనే మాట్లాడతా. నువ్వు మాటికి లిమిట్ ఏంది, ఎంత అవసరం లేదు. ఏం చేయాలో నాకు తెలుసు. నేను ఎట్లా చేయాలో చేస్తాను కావాలనుకుంటే. నా డ్యూటీ ఏంది అని నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు మాట్లాడేది అట్లనే ఉంది. కనీసం మీరన్నా మాకు హెల్ప్ చేయండి ప్లీజ్, దయచేసి. The High Court is clear not to do the survey. Definitely, with great respect, sir, my apology. Don't take it in another manner. Don't take it in a wrong way. Your good self cannot do the survey. That's my humble submission. When the High Court made... ఇన్కమ్ రోడ్ సర్టిఫికేట్ 13 years కి ఇచ్చారండి. అప్పుడే కొన్నాం. క్లియర్ ఇన్కమ్ రోడ్ సర్టిఫికేట్ ఇస్తే మళ్ళీ తర్వాత వాళ్ళని ల్యాండ్ అంటే ఎలా కొట్టుకుంటాం? మేము ఏదో పీస్ఫుల్లో పోవాలంటే వాళ్ళు రౌడీస్ పెట్టి 20 మంది గుండాస్ పెట్టుకొని కబ్జా చేయాలని ఏదో పీస్ఫుల్ వెళ్తున్నాం. మోసం చేసిండని చెప్తుండే. ఇప్పుడు ఈ గుండా ఏం తెలుసు అని మోసం చేసిండ. అప్పుడు మరి ఏం చేసిండు? ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు కళ్ళు మూసుకుంటా వాడు. మరి ఆఫీస్ నుంచి తీసుకున్న ప్లాట్లు ఇవి. ఇది కూడా 88 డిపార్ట్మెంట్ నుండి వచ్చాయండి. మా ఫాదర్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఫస్ట్ సేలే ఉన్నాయండి. ఇవి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉప్పల్ నియోజకవర్గం నాచారం రాఘవేంద్ర నగర్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉప్పల్ బీజేపీ మహిళా మోర్చా కన్వీనర్ అంబాల అనితారెడ్డి సమక్షంలో నాచారం డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు చేపట్టారు. ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ సంక్రాంతి పండుగ అంటే రంగుల పండుగ అని మహిళలు వేసిన అందరినీ ఆకట్టుకున్నారు. మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఇలాంటి డ్రగ్స్ వాడకుండా ఉండే విధంగా మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. మనము ఎడిక్ట్ డ్రగ్స్ ఒక్కసారి ఇద్దరి నుంచి పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. వారికి మా పార్టీ తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.
ఫోటో తీసుకో నా పేరు ఉదయ్ కిరణ్ రెడ్డి, ఈ డివిజన్ ప్రధాన కార్యదర్శిని. నేను గత 3 సంవత్సరాలుగా ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ అన్నపూర్ణ కాలనీలో చేద్దామనే ఉద్దేశంతో మన అన్నపూర్ణ కాలనీలో చేయడం జరిగింది. ఈ కాలనీ వాసులు అందరూ నాకు మంచి సపోర్ట్ ఇచ్చి, ప్రోత్సాహం ఇచ్చి, నాకు మంచి సహకరించి ఇంత మంచిగా విజయవంతం చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక అందరూ మంచి చేసిరు, కాకపోతే ఎవరికో ఒకరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి ఇక మిగతా వాళ్ళు బాధపడవద్దు. కాకపోతే చాలా మంచిగా ఉన్నాయి అందరివి కూడా. ఎవరు డిసైడ్ చేయాలన్నా కూడా మాకు కూడా సరిగా అర్థం కావట్లేదు. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. జై. నా పేరు అనిత పద్మారెడ్డి, ఇక్కడ కంటెస్టెడ్ కార్పొరేటరు మరియు ఉప్పల్ అసెంబ్లీ మహిళా మోర్చా కన్వీనరు. మహిళల గురించి సంక్రాంతి సాంప్రదాయం గురించి మేము ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి 35 మంది 40 మంది దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం, మరి ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. దాంతో ఇక్కడ కాలనీ వాళ్ళు, అన్నపూర్ణ కాలనీ, రాఘవేంద్ర నగర్, ఇక్కడ మన రాఘవేంద్ర నగర్ కాలనీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి సంక్రాంతి ముగ్గులు వేయడం జరిగింది. వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పండుగ సందర్భంగా ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి 400 స్పెషల్ బస్సులు రద్దీకి అనుగుణంగా ఇంకా బస్సులను అందుబాటులో తెస్తాం. లక్నాపూర్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. హైదరాబాద్ లో తిరగడానికి చేపట్టేందుకు అరుదైన సర్జరీ, స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ సర్జరీ విజయవంతం చేసిన వెటర్నరీ డాక్టర్. గొర్రెముల ఏకశిలా వెంచర్లో మరోసారి ఉద్రిక్తత, సర్వే చేసేందుకు వచ్చిన కబ్జాదారుడు వెంకటేష్ ఆందోళన చేపట్టిన ఫ్లాట్ బోనస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.